హలో ఎవ్రీవన్. మనం ప్రీవియస్ 2 వీడియోస్‌లో వచ్చేసి మనం ఎక్కడి వరకు చూసామంటే ఇక్కడ యాన్సిబుల్ నుంచి డాకర్ ఇక్కడ డాకర్ ఉంది కదా! ఈ డాకర్ ఆటోమేషన్ వరకు చూసాము. సో, ఏదైనా ఇక్కడ గాని మనం చేంజెస్ చేసిన తర్వాత ఇక్కడ జెంకిన్స్ నుంచి మనం యాన్సిబుల్ సర్వర్‌కి చేసినప్పుడు యాన్సిబుల్ సర్వర్‌లో మనం ఇమేజ్‌ని డాకర్ హబ్ పుష్ చేసి ఈ డాకర్ హబ్ నుంచి ఈ డాకర్ కంటైనర్ తీసుకోవచ్చు. ఈ డాకర్ హబ్‌లోకి ఈ యాన్సిబుల్ నుంచి డాకర్ హబ్‌లోకి పుష్ చేసి దాని తర్వాత ఈ యాన్సిబుల్ వచ్చేసి ఈ డాకర్ సర్వర్‌లో ఇది పుష్ చేసిన ఇమేజ్‌ని తీసుకొనొచ్చి న్యూ కంటైనర్స్‌ని క్రియేట్ చేసింది. సో, ఇవాల్టి వీడియోలో ఇది ఫైనల్ అన్నమాట. ఈ ప్రాజెక్ట్ ఎండ్. మనం ఏం చేస్తామంటే ఇక్కడ వరకు చూసాం కదా! మనం యాన్సిబుల్ ఏదైనా చేంజెస్ జరిగితే ఇక్కడ డాకర్ హబ్‌లోకి పుష్ చేస్తది. ఇప్పుడు వచ్చేసి ఈ పుష్ చేసిన తర్వాత ఇక్కడ డాకర్ కంటైనర్ కాకుండా మనం వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ కుబర్నెటిస్ పాడ్‌లోకి ఎట్లా అవుద్ది, ఈ పాడ్‌ని పాడ్స్ ఉంటాయి కదా! ఆ పాడ్స్‌కి మనం సర్వీస్‌ని ఏసి ఆ సర్వీస్ నుంచి ఒక లోడ్ బ్యాలెన్సర్ తీసుకొని మనం ఏ విధంగా అయితే యాక్సెస్ చేస్తామనేది మనం చూద్దాం. సో, దానికోసం నేను కుబర్నెటిస్ క్లస్టర్ కోసం నేనేం చేస్తానంటే ఏడబ్ల్యూఎస్‌లో ఈకేఎస్ క్లస్టర్‌ని ఒకటి క్రియేట్ చేస్తానన్నమాట. క్రియేట్ చేద్దాం. ఓకే. నేనైతే ఏడబ్ల్యూఎస్ కన్సోల్‌లో ఉన్నాను. సో, ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏమంటే ఇది వాళ్ళు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు అంత ఈజీ డాక్యుమెంటేషన్ ఉంది. ఈకేఎస్ సెటప్ ఇన్ ఏడబ్ల్యూఎస్ అని చేస్తే ఫస్ట్ డాక్యుమెంటేషన్‌లో ఓకే. సో, ఇవి అయితే మనం ఈ స్టెప్స్‌ని అయితే మనం ఫాలో అయితే సరిపోతుంది. ఇది చాలా సింపుల్ అన్నమాట. మనకి కింద బేసిక్ అంటే అండర్‌లయింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, వాటి యొక్క డీటెయిల్స్ మనకేం అవసరం లేదు. ఇక జస్ట్ సింపుల్‌గా ఈ స్టెప్స్ గాని మనం ఫాలో అయినట్లయితే మనం ఈసీఎస్ క్లస్టర్ అనేది సింపుల్‌గా మనం సెటప్ చేయొచ్చు. అది ఏ విధంగా అనేది మనం చూద్దాం. సో, నేను దానికోసం ఏం చేస్తానంటే ఒక ఈస్2 ఇన్‌స్టాన్స్‌ని అయితే లాంచ్ చేస్తాను. సింపుల్‌గా నేమ్ వచ్చేసి K8s అనుకుంటాను. దీనికి వచ్చేసి నేను అమెజాన్ లినక్స్‌ని ఉంచుతాను. నెక్స్ట్ Amazon Linux, keypair, simple DevOps CI/CD. Okay, port 22, launch instance. Instances. Okay, connect. SSH client, copy. Okay, నేను ఒక CMD యూస్ చేసి CMD నుంచి కనెక్ట్ అవుదాం. CD downloads, enter, yes. మన ఇప్పుడైతే సక్సెస్ఫుల్గా దీంట్లోకి ఎంటర్ అయినాం. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ థింగ్ వీడు ఏం చెప్తున్నానంటే ఫస్ట్ థింగ్ ప్రీ రిక్వజైట్స్. సో, ఫస్ట్ వచ్చేసి ఇక్కడ kubectl ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అదే ఇక్కడ సింపుల్గా ఈ పేజ్లోకి వచ్చినామంటే ఇక్కడ మనకి లినక్స్ AMD64 జస్ట్ కాపీ పేస్ట్ ఇట్. మనం చూస్తే kubectl వర్షన్ అని చెప్పినేసుకోవడితే ఇక్కడ మనకి కమాండ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే మనం కర్ల్ ఇది అయిపోయిన తర్వాత దీనికి వచ్చేసి chmod+x kubectl జస్ట్ కాపీ ఎంటర్. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ స్టెప్ వచ్చేసి దీని హోమ్ బిన్లోకి ఏదో ఒక పాత్ ఎగ్జిక్యూటబుల్ పాత్ ఉంటుంది కదా, అందులోకి అయితే మనం ఇవ్వాలి. సో, జస్ట్ సింపుల్ కాపీ పేస్ట్ ఇట్. ఇప్పుడు కానీ మనం చూస్తే kubectl వర్షన్ ఇది చూస్తే kubectl అనేది సక్సెస్ఫుల్గా మనం సెటప్ చేసాం. నెక్స్ట్ ఏంది EKSCTL. సో, గో బ్యాక్ వన్ స్టెప్. నెక్స్ట్ EKSCTL. ఓకే, C ఇన్స్టలేషన్. ఇది AMD64. సో, ఫర్ యూనిక్స్ జస్ట్ కాపీ పేస్ట్ ఇట్. ఓకే, మనకు వచ్చేసి EKSCTL వర్షన్. ఓకే, EKSCTL కన్నా సక్సెస్ఫుల్గా సెటప్ చేసాం. నెక్స్ట్ లాస్ట్ స్టెప్
మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఒక క్లస్టర్ని క్రియేట్ చేయాలి. సో ఇక్కడ క్లస్టర్ని క్రియేట్ చేయడానికి సింపుల్ కమాండ్ ఈకేఎస్సిటిఎల్ క్రియేట్ క్లస్టర్ --- ఇది జస్ట్ దీన్ని కాపీ చేయండి, పేస్ట్ హియర్. నాది వచ్చేసి క్లస్టర్ నేమ్ వచ్చేసి నేను మై క్లస్టర్ ఇట్లా చేశాను. ఇక రీజియన్ వచ్చేసి నేను దీంట్లో ఏపీ సౌత్ 1 అంటే ముంబై రీజియన్లో క్రియేట్ చేయాలనుకున్నాను. సో ఆ రీజియన్ నేమ్ వచ్చేసి ఏపీ సౌత్ 1. నెక్స్ట్ వచ్చేసి బై డిఫాల్ట్ ఇది వచ్చేసి లార్జ్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తుంది. సో మనకు అంత అవసరం లేదు. అందుకోసం ఇంకొక పారామీటర్ నోట్ టైప్ నేను t3.micro. నెక్స్ట్ వచ్చేసి టైప్ నోట్స్ 3 cannot operation asterisk already get credentials fail to refresh cache no EC2 IAM role found operation get meta status code. సో ఇక్కడ అయితే ఇది ఇచ్చేస్తుంది, ఇది ఇక్కడ ఈ ఎర్రర్ వచ్చింది అనమాట. ఇది మేబీ ఇక్కడ ఎందుకు ఇదంటే మేబీ మనకు వచ్చేసి ఇక్కడ దీనికి యాక్సెస్ లేదనమాట. సో దానికోసం అంటే ఈ EC2 వచ్చేసి ఈ ఈకేఎస్ క్లస్టర్ని క్రియేట్ చేసేకి యాక్సెస్ లేదు. దానికోసం మనం ఫస్ట్ ఈ EC2 ఇన్స్టెన్స్కి మనం యాక్సెస్ ప్రొవైడ్ చేయాలి. సో నేను నా మేనేజ్మెంట్ కన్సోల్కి అయితే ఓపెన్ చేసి ఇందులో ఓకే ఇన్స్టెన్సెస్ నేను దీనికి ఏం చేయాలంటే మనము జస్ట్ యాక్సెస్ చేయాలన్నమాట. ఐఎం రోల్లోకి వెళ్ళేసి రోల్స్లోకి ఇచ్చేసి మనకి ఈ కేసులో నేను ఏం చేస్తానంటే ఫుల్ యాక్సెస్ ఇచ్చేస్తాను. ఐఎం రోల్స్ రోల్స్ క్రియేట్ రోల్ EC2 ఎస్ మనకు వచ్చేసి EC2 నెక్స్ట్ అండ్ ఇక్కడ వచ్చేసి మనం అయితే ఈకేఎస్కి వేయాలా, కానీ నేనేం చేస్తానంటే ఫుల్ యాక్సెస్ ఇచ్చేస్తాను. అడ్మినిస్ట్రేటర్ ఫుల్ యాక్సెస్ యాక్సెస్ click on next. Create role name EKS cluster EKS K8s create role నెక్స్ట్ EC2 ఇన్స్టాన్స్లోకి వెళ్ళేసి ఆ EC2 ఇన్స్టాన్స్కి ఈ రోల్ మనం అసైన్ చేద్దాం. EC2 instances K8s actions security modify IAM role K8s update IAM role. ఇప్పుడు చెక్ చేద్దాం మనం క్లస్టర్ని క్రియేట్ చేసేకి. ఈ క్లస్టర్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది మనం ఎక్కడ చూడొచ్చు అంటే ఈ క్లౌడ్ ఫార్మేషన్లో మనం చూడొచ్చు. ఇది క్రియేట్ అయ్యేది క్లౌడ్ ఫార్మేషన్ ఎస్ ఓపెన్ క్లౌడ్ ఫార్మేషన్. ఇక్కడ కానీ మనం చూసినట్లయితే ఈకేఎస్సిటిఎల్ మై క్లస్టర్ క్రియేట్ ఇన్ ప్రోగ్రెస్ అనమాట. ఇది వచ్చేసి మనకి అప్రాక్సిమేట్గా 10 to 15 minutes పడుతుంది ఇది క్రియేట్ అయ్యేకి. సో మనం ఈ క్రియేట్ అయ్యే టైంలో నేనేం చేశానంటే ఆ 2 ఇన్స్టెన్సెస్ని స్టాప్ చేశాను. వాటిని వచ్చేసి మనం అంటే ప్రీవియస్గా మనం చేసాం కదా, ఏది జెంకిన్స్ కనెక్ట్ చేసి జెంకిన్స్ నుంచి యాన్సిబుల్కి ఇదంతగానో మనం ప్రీవియస్ చేస్తున్నాం. ఏది గిట్ నుంచి ఇక లోకల్ మిషన్ నుంచి గిట్ హబ్ పుష్ చేస్తే జెంకిన్స్కి వచ్చి జెంకిన్స్ నుంచి యాన్సిబుల్కి వచ్చి యాన్సిబుల్ నుంచి ఇట్లా ఉంది కదా, ఇవన్నీ అయితే నేను స్టాప్ చేస్తున్నాను. సో వాటిని అన్నింటినీ ఈ టైంలో మనం అది క్రియేట్ అయిపోయే లోపల మనం అన్నింటినీ మళ్ళీ సెటప్ చేద్దాం. EC2 ఇన్స్టెన్సెస్ రన్నింగ్. ఇక్కడ వచ్చేసి యాన్సిబుల్ సర్వర్ ఎంజినిక్స్ సర్వర్ డాకర్ సర్వర్. మనకి ఇక్కడ డాకర్ సర్వర్ అయితే అవసరం లేదు, మనకి ఓన్లీ ఎంజినిక్స్ సర్వర్ అండ్ యాన్సిబుల్ సర్వర్ కావాలి. ఎందుకంటే ఎంజినిక్స్ సర్వర్లో మనకి జెంకిన్స్ ఉంది అండ్ యాన్సిబుల్ సర్వర్లో మనకు ఉంది. సో ఈ రెండింటిని అయితే మళ్ళీ నేను స్టార్ట్ చేద్దాం. ఇన్స్టెన్స్ స్టేట్ స్టార్ట్ ఇన్స్టెన్స్.
ఓకే. సో ఫస్ట్ వచ్చేసి ఈ nginx సర్వర్ ఉంది కదా, ఈ nginx సర్వర్ని మనం కనెక్ట్ చేసి 8080లో మనకి nginx రన్ అవుతుంది. సో సారీ జెంకిన్స్ కంటిన్యూ టు సైట్. ఓకే. ఓకే, ఆ రోజు యూజర్ నేమ్ యూట్యూబ్, పాస్వర్డ్ 1234, సైన్ ఇన్. ఇక్కడ ఫస్ట్ జాబ్ ఉంది ఇక్కడ. ఓకే, ఇది ఫస్ట్ జాబ్ ఉంది. ఇది మేనేజ్ జెంకిన్స్. ఇక్కడ మనం కొంచెం చేంజెస్ చేయాలి, ఎందుకంటే మనం ఇది ఇక్కడ ఈ ఇన్స్టెన్స్లో వచ్చేసి nginx సర్వర్ని మనం క్రియేట్ చేసాం, యాన్సిబుల్ సర్వర్ని మనం స్టార్ట్ చేసాం కాబట్టి, సో ఈ యాన్సిబుల్ సర్వర్ యొక్క పబ్లిక్ ఐపీ అయితే మారిపోయింటుంది. సో దీన్ని ఇక్కడ మనం చేంజ్ చేయాలి. సిస్టమ్ కన్ఫిగరేషన్, గ్లోబల్ సెట్టింగ్స్ అండ్ పాత్స్. ఓకే, కింద మనం SSHకి వెళ్ళామంటే యాన్సిబుల్ సర్వర్ హోస్ట్ నేమ్ వచ్చేసి 3.110.40.163 ఉంది. ఇక్కడ ఏముంది, మారిపోయింది మొత్తం. 3.13.201.22.47. ఓకే, టెస్ట్ కన్ఫిగరేషన్, ఎస్, సక్సెస్. అప్లై, సేవ్. ఓకే, అంటే ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనం ఈ జెంకిన్స్కి దీనికి అయితే మనం సక్సెస్ఫుల్గా కనెక్షన్ అయితే మనం ఎస్టాబ్లిష్ చేసాం. ఇంకొక థింగ్ ఏమంటే మనం ఇక్కడ మనకి EC2 ఇన్స్టెన్స్లో ఇక్కడ మనం K8s అని చెప్పనేసి ఈ EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం కదా, దీని వచ్చేసి యాన్సిబుల్ సర్వర్కి లింక్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ ఏదన్నా చేస్తే ఇక్కడికి వచ్చేటట్లు. సో దానికోసం ఏం చేయాలి, మనం యాన్సిబుల్ సర్వర్ నుంచి దీనికి ఒక పబ్లిక్ కీని పాస్ చేసి, సో మన ఫస్ట్ థింగ్ ఏమి SSH ఎస్టాబ్లిష్మెంట్, ఈ యాన్సిబుల్ సర్వర్కి K8sకి SSH కీ ఎస్టాబ్లిష్మెంట్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలి. సో దానికోసం ఫస్ట్ మనం K8sలో మనం ఏం చేయాలి, పాస్వర్డ్ అథెంటికేషన్ అయితే ఎస్ చేసి, దాని తర్వాత పాస్వర్డ్తో ఇది అథెంటికేట్ EC2 యూజర్కి పాస్వర్డ్ సెట్ చేద్దాం. ఓకే, EC2 క్లయింట్, ఇన్స్టెన్స్ క్లయింట్, నేను ఇక్కడ కాన్సోల్లో కనెక్ట్ అవుతున్నాను. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి, దీనికి వచ్చేసి పాస్వర్డ్ అథెంటికేషన్ మనం సెట్ చేయాలి. దానికోసం cd 8c ls cd ssh cd ssh d config.d. ఓకే, పర్మిషన్ sudo -i ls. ఓకే, cd 8c ssh d.config.d. నెక్స్ట్. ఓకే, ఇక్కడ ఏదో ఉంది cat. ఓకే, vi 50 రెడ్ హ్యాట్. సో ఇక్కడ మనం పాస్వర్డ్ అథెంటికేషన్ అయితే మనం ఎస్ చేయాలి, కానీ ఇక్కడ మనకు పాస్వర్డ్ అథెంటికేషన్ అని చెప్పనేసి ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఇంక్లూడ్ క్రిప్టో పాలసీస్ బ్యాకెండ్స్. ఓకే, ఈ పాత్కి వెళ్తే మేబీ మనకి, సో ఓకే, దీనికంటే ముందర మనము, ఓకే, ఇక్కడ పాత్ అనేది లేదు. సో జస్ట్ cd బ్యాక్ ls shd config, ఇక్కడ ఉంది కదా SSH config. సో దీన్ని ఎడిట్ చేస్తే సరిపోతుంది. vi ssh _config. ఇక్కడ మనకి పాస్వర్డ్ అథెంటికేషన్ చేంజ్ టు పాస్వర్డ్ అథెంటికేషన్ టు ఎస్. పాస్వర్డ్ అథెంటికేషన్ ఎస్, పాస్వర్డ్ అథెంటికేషన్ ఎస్. ఓకే, సేవ్ ఎస్. నెక్స్ట్ వచ్చేసి ఈ సర్వీస్ని మనం రీస్టార్ట్ చేయాలి. సర్వీస్ sshd.service రీస్టార్ట్. ఓకే, ఇప్పుడు మనం ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి EC2 యూజర్కి అయితే మనం పాస్వర్డ్ సెట్ చేద్దాం. sudo pass wd EC2 యూజర్.
ఓకే, చేంజ్ పాస్ 1 2 3 4 1 2 3 4. ఓకే, దీనికైతే మనం పాస్వర్డ్ సెట్ చేసాం. సో అక్కడ నుంచి మనం దీనికి SSH పాస్వర్డ్ ద్వారా SSH అవుతాము అని చెప్పనేసి చూద్దాం. ఈ టెర్మినల్ నుంచి క్రియేట్ న్యూ టెర్మినల్, SSH పేస్ట్ EC2 యూజర్, EC2 యూజర్, yes, yeah. సారీ గైస్, యాక్చువల్లీ స్మాల్ కన్ఫ్యూజన్. సో ఇప్పుడు మనకి పాస్వర్డ్ అథెంటికేషన్ మనకి ఎస్ కావాలి కదా, దానికోసం మనం వచ్చేసి cd etc ssh cd sshd config.d ఈ ఫోల్డర్లోకి అవసరం లేదు, మనం జస్ట్ సింపుల్గా ls cd ssh sshd_config ఈ ఫైల్ ఉంది కదా, దీంట్లోకి మనం దీంట్లో ఎడిట్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే అథెంటికేషన్ ఆథరైజేషన్ ఇక్కడ పాస్వర్డ్ అథెంటికేషన్, ఈ పాస్వర్డ్ అథెంటికేషన్ని నో కాస్త ఎస్. ఓకే, సర్వీస్ sshd.service రీస్టార్ట్. ఓకే, ఇప్పుడు ఇది మనం కానీ చేస్తే ssh EC2 user @13.201.10.54. yes, yeah, now it is asking password. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, Ansible సర్వర్లో ఉన్న ఈ కీని కాస్త దీంట్లోకి మనం కాపీ చేయాలి. దానికోసం ఓకే, ఎగ్జిట్ EC2 user cd, మనకి Ansible సర్వర్లోకి వెళ్తే Ansible సర్వర్, ఓకే మనకి Ansible సర్వర్ కావాలి. ఓకే, ఇది వచ్చేసి ఇది మనకి Ansible సర్వర్ EC2 ఇన్స్టెన్స్ Ansible సర్వర్ కనెక్ట్. ఓకే, ఇక్కడ టెర్మినల్ నుంచి కనెక్ట్ అవుదాం దీనికన్నా. ఎస్టాబ్లిష్ Ansible క్లియర్, సో ఇక్కడ మనకి ఇక్కడ నుంచి దాని నుంచి SSH ఫస్ట్ మనం పాస్వర్డ్ యూస్ చేసి దాన్ని కనెక్ట్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. SSH EC2 user @ ఓకే, పబ్లిక్ IP 172.31.46. ఓకే, పేస్ట్ ఎంటర్, yes, పాస్వర్డ్ 1 2 3 4. యా, నవ్వు మనం వచ్చేసి ఇప్పుడు ఈ మిషన్లో ఉన్నాం. సో దీని వచ్చేసి పాస్వర్డ్ లేకుండా మనం SSH కీస్ ద్వారా అథెంటికేట్ విధంగా చేయాలి. మనకు ఆల్రెడీ మనకి కీస్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి ls-a.ssh cd.ssh idrs పబ్లిక్గా, దీని వచ్చేసి మనం దానికి కాపీ చేయాలి. SSH కాపీ id EC2 user @172.31.46.210. ఓకే, పాస్వర్డ్ 1 2 3 4. ఇప్పుడు మనం వచ్చేసి డైరెక్ట్గా ఇప్పుడు కానీ మనం ఒకవేళ SSH అవ్వడానికి మనం కానీ ట్రై చేస్తే పాస్వర్డ్ అడగకుండా డైరెక్ట్గా కీస్తో కనెక్ట్ అవుతుంది. ఎస్, సో ఇప్పుడు మనకు వచ్చేసి ఈ ఐపీని మనం హోస్ట్లోకి అయితే యాడ్ చేయాలి. cd ls cat host, ఓకే, vi host, ఈ హోస్ట్లో వచ్చేసి ఇది 172 ఇది ఉంది, ఇక్కడ దీని ఐపీ వచ్చేసి 172.31.46.210. ఓకే, ఇక్కడ Kubernetes సర్వర్, Kubernetes server 172.31.46.210 46.210.
సో క్యూబర్నెటిస్ ఓకే లెట్ ఇట్ బి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యాన్సిబుల్ సర్వర్ ఐపీ కన్నా మరలా 6.26 ఓకే 172.31.6.126 ఓకే ఇది సేమ్ ఉంది మారలేదేమి. ఓకే మనం చేంజ్ చేసాం. ఓకే ఇప్పుడు వరకు అయితే మనకు ఓకే అనమాట అన్ని. ఏది డాకర్ సర్వర్ని ఇక్కడ ఓకే ఇంకా స్మాల్ మోడిఫికేషన్ ఇక్కడ వచ్చేసి ఈ క్యూబర్నెటిస్ సర్వర్లో మనం ఏం చేస్తున్నాం బై డిఫాల్ట్గా ఉబుంటూ కాకుండా మనం వచ్చేసి యాన్సిబుల్ యూజర్ ఈక్వల్ టు EC2 యూజర్. ఇక్కడ మనం వచ్చేసి EC2 యూజర్తో కదా మనం చేస్తున్నాం. సో ఓకే మనము ఇక్కడ ఇప్పుడు వరకు ఏం చేసాం దీనికి మనకు కనెక్షన్ అయితే ఎస్టాబ్లిష్ చేసాం. సో మనం ఇక్కడ ఈ క్లస్టర్ క్రియేట్ అయిందేమో చూద్దాం. ఓకే ఈ క్లస్టర్ కన్నా మనకు క్రియేట్ అయిపోయింది. మనం కనుక చూసుకున్నట్లయితే ఓకే ఇట్ ఈస్ రన్నింగ్ సక్సెస్ఫుల్. ఇక్కడ మనకు ఇప్పుడు మనం kubectl కమాండ్స్ని సింపుల్గా మనం ఇక్కడ వాళ్ళు చేసాం. kubectl గెట్ పాడ్స్ మనకు వచ్చేసి నో నేమ్ స్పేసెస్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఒక డిప్లాయ్మెంట్ అయితే క్రియేట్ చేద్దాం. నేనైతే 1.y దీంట్లో సో ఫస్ట్ గో టు ది kubernetes డాక్యుమెంటేషన్ kubernetes డాక్స్ దీంట్లో డిప్లాయ్మెంట్ ఓకే కాపీ పేస్ట్ ఇందులో డిప్లాయ్మెంట్ ఓకే ఈ నేమ్స్ యాజ్ ఇట్ ఈస్ నేను అట్లే గుర్తు చేస్తాను. కాకపోతే జస్ట్ ఇక్కడ ఇమేజ్ ఉంది కదా ఈ ఇమేజ్ అని కాస్త మన DAWNREDDY/YouTube ఓకే కంటైనర్ పోర్ట్ 80 ఓకే లీవ్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక సర్వీస్ని క్రియేట్ చేస్తాను 2.yml services kubernetes just copy paste it. ఇక్కడ వచ్చేసి టార్గెట్ మనం 18 టార్గెట్ పోర్ట్ 80 మామూలు నార్మల్ పోర్ట్ 80. ఇంకొకటి ఇక్కడ మనకి సెల్ క్లాస్ వచ్చేసి అక్కడ మనం దాని డిప్లాయ్మెంట్లో చూసుకున్నామంటే యాప్ ఎంజినెక్స్ సెల్ క్లాస్ అనమాట. యాప్ ఎంజినెక్స్ ఓకే మై సర్వీస్ ఇవన్నీ సేమ్. నెక్స్ట్ ఇంకొకటి అడిషనల్గా వచ్చేసి లోడ్ బ్యాలెన్స్ ఇస్తాం. టైప్ లోడ్ బ్యాలెన్సర్ ఓకే టైప్ లోడ్ బ్యాలెన్సర్. నెక్స్ట్ ఓకే ఇఫ్ మనం ఇవన్నీ టూని మనమైతే ఇప్పుడు ఈ YAML ఫైల్స్ మనం క్రియేట్ చేద్దాం. kubectl apply -f 1.yml ఓకే apply -f 2.yml ఓకే సర్వీస్ క్రియేటెడ్ kubectl describe సర్వీస్ kubectl ఓకే మనకు వచ్చేసి ఇది ఓకే లోడ్ బ్యాలెన్సర్ మనకి ఇంగ్లీష్ టైప్ ఇది వచ్చేసి వచ్చింది. మనకు వచ్చేసి ఇక్కడ మొత్తం ఏం వచ్చేసి 2 పోర్ట్స్ మనకు వచ్చేసి 3 పోర్ట్స్ ఉన్నాయి. ఓకే ఫస్ట్ వచ్చేసి మనకు అన్ని పోర్ట్స్ నేను చూద్దాం. kubectl get ports yes 3 రన్నింగ్. ఇప్పుడు మనం దీని నుంచి యాక్సెస్ చేద్దాం. కాపీ IP Ctrl+V paste it. This site cannot be reached. It is a HTTP link is load balancer link not reachable. మనకు ఇక్కడ వచ్చేస్తే load balancers name
Okay, DNS name, copy, paste it. There is typo name, incognito. ఓకే. ఇంకా మనం చూసుకుంటే ఇది సిఐసిడి యూజింగ్ క్యూబర్నెటిస్ టెస్ట్ 2 అని చెప్పేసి మనకి ఇక్కడ ఇదైతే సక్సెస్ఫుల్గా మనము ఈ లోడ్ బ్యాలెన్సర్ నుంచి దీని పాడ్ని అయితే మనం యాక్సెస్ చేస్తున్నాం. ఇప్పుడు మనము ఒక చేంజ్ చేస్తే అంటే మామూలుగా మన లోకల్ మిషన్ ఉంది కదా విఎస్ కోడ్. ఓకే, ఇక్కడ కానీ మనం కన్నా ఒక చేంజ్ చేస్తే ఈ చేంజ్ అనేది అక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి మనకి. సో కంటిన్యూ cd థర్డ్ ls docker file index.html. ఇక్కడ వచ్చేసి 2 ఉంది కదా, కాస్త ఐ విల్ చేంజ్ టు 3. ఓకే, docker build -t docker build -t name of the image dawn reddy /youtube yes dot. So okay, docker is not running. యాక్చువల్గా ఈ స్టెప్స్ అన్ని ఇక మనకి వచ్చేసి ఆన్సిబుల్ సర్వర్లో మనం తీసుకోవాలా. నేను జస్ట్ టెస్టింగ్ కోసం ఇక్కడే చూస్తాను. ఓకే, ఓకే క్రియేటెడ్. నెక్స్ట్ వచ్చేసి మనకు డాకర్ బిల్డ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి డాకర్ పుష్ dawn reddy/youtube. ఓకే, ఇది కన్నా మనం పుష్ చేసేసాం. సో ఇక్కడ ఇప్పుడు ఈ EC2 ఇన్స్టెన్స్లో మనం ఏం చేస్తామంటే ఈ ఇమేజ్ అనేది మనం మారుస్తాం అనమాట. సో kubectl set image డిప్లాయ్మెంట్ నేమ్ ఏంది మనకి nginx డిప్లాయ్మెంట్. సో డిప్లాయ్మెంట్ /nginx డిప్లాయ్మెంట్. అండ్ అక్కడ మనం చూసుకుంటే దాంట్లో ఈ ఓకే అందులో కన్నా మనం చూసుకుంటే నేను చూపిస్తాను. ఇక్కడ మనకి నేమ్ అనేది vi1.ml. ఇక్కడ మనకి దీనికి నేమ్ ఏమి ఇచ్చారంటే నేమ్ వచ్చేసి nginx. సో nginx ఈజ్ ఈక్వల్స్ టు మనం వచ్చేసి దీన్ని అయితే మారుస్తాం. set image deployment nginx deployment nginx equals to dawn reddy youtube/latest. ఓకే, మనం చూస్తే ఒక్కొక్క పాడ్ అనేది డౌన్ అయిపోయి వస్తూ ఉంటుంది. kubectl get pods -w. ఇప్పుడు కానీ మనం కానీ దీని కానీ యాక్సెస్ చేసామంటే లోడ్ బ్యాలెన్స్ యాక్సెస్ చేసామంటే 2 కాస్త 3కి చేంజ్ అయి ఉంటుంది. స్టిల్ ఇట్ ఈస్ 2. kubectl get pods running creating.
ఓకే, ఇక్కడ చూసాం మనం సిఐసిడి యూజింగ్ కుబర్నెటిస్ టెస్టింగ్ 3 ఇది వచ్చేసి ఇక్కడ మనకు అప్డేట్ అయింది. ఓకే, ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ మనం ఏం చేయాలా, మనం ఆటోమేట్ చేయాలా. సపోజ్ ఇప్పుడు కన్నా మనం ఇక్కడ ఒక చిన్న థింగ్ ఏమంటే, ఇక్కడ చిన్న హ్యాక్ ఏమంటే, ఇప్పుడు ఇక్కడ 3 ఉంది కదా, దీన్ని కాస్త నేను 4 కన్నా మార్చాను అనుకో. ఓకే, 4 మార్చేసి నేను మళ్ళీ ఇంకొక ఇమేజ్ బిల్డ్ చేసి డాకర్ బిల్డ్, ఓకే, డాకర్ పుష్. సో ఇక 3ని కాస్త నేను 4కి మార్చా ఇక్కడ. ఫోర్కి మార్చి ఇక్కడ నేను సెట్ ఇమేజ్ ఈ లేటెస్ట్ అని చెప్పేసి ఈ కమాండ్ రన్ చేశాను అనుకో, ఇక్కడ మళ్ళీ నాకు నో రెస్పాన్స్. ఇంకా చూసుకున్నామంటే kubectl get pods -w, ఇక్కడ వచ్చేసి మనకి నో చేంజెస్ అనమాట. ఇక నో చేంజెస్ దీనివల్ల ఇట్లా కాకుండా దీనికి ఇట్లా మారికి మనకు స్మాల్ హ్యాక్ ఏమంటే, ఈ లేటెస్ట్ ఉంది కదా, ఈ లేటెస్ట్ని ఈసారి మనం లేటెస్ట్ అని తీసేసాను అనుకో, ఇది ఇమేజ్ అనేది అప్డేట్ అవుతుంది. సో kubectl ఇప్పుడు చూస్తే మనం pods -w, ఓకే, ఇది చూసారు కదా, ఇట్లా చేంజెస్ అవుతుంది అనమాట. సో ఈ 2 కమాండ్స్ అనమాట, ఒకసారి ఇది ఒకసారి ఇది మనకి చేంజ్ చేసినప్పుడు ఈ హ్యాక్ యూస్ చేసి మనం ఏమంటే లేటెస్ట్ పాడ్ అనేది డాకర్ హబ్ నుంచి దీన్ని తీసుకొని వస్తాం. మనం ఏదైనా డాకర్ పుష్ చేయగానే ఇట్లాగా. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఆటోమేట్ చేయాలని. ఓకే, మనం యాన్సిబుల్ కంటైనర్లోకి వెళ్దాం. యాన్సిబుల్, ఇక్కడ యాన్సిబుల్ సర్వర్, ఇది వచ్చేసి ఓకే, ఈసీ టు యూజర్, ఇక్కడ యాన్సిబుల్ సర్వర్. సో ఎల్ఎస్ మనకు వచ్చేసి youtube.1 డాకర్ ఫైల్ హోస్ట్ ఫైల్ index.youtube.yml ఉంది కదా. సో youtube.yml లో మనకి అది ఉంటుంది. ఓకే, vi youtube.yml, ఇక్కడ మనకి డాకర్ కంటైనర్. ఇప్పుడు మనకి డాకర్ కంటైనర్స్ అవసరం లేదు, ఈ డాకర్ సర్వర్ అవసరం లేదు. మనకి ఇక్కడ kubernetes సర్వర్ కావాలి. kubernetes సర్వర్ హోస్ట్ వచ్చేసి kubernetes సర్వర్. ఫస్ట్ మనకి అక్కడ ఏం చేయాలి, జస్ట్ మనకు ఒకే ఒక కమాండ్ రావాలి, ఏది సెట్ ఇమేజ్ అనేది. kubectl replace -force -f 1.yml. సో ఇది వచ్చేసి మనకు అవసరం లేదు. ఓకే, ignore s wq. సో ఇక్కడ సపోజ్ ఇక్కడ 9 ఉంది కదా, టెస్టింగ్ కాస్త 10 కన్నా మార్చినట్లయితే, యా ఇక్కడ మనం కానీ 10 కన్నా మార్చినట్లయితే, సో నెక్స్ట్ git add star git commit -m, this is my 10th commit. Yeah, git push -u origin master. ఓకే, ఇప్పుడు కన్నా మన Jenkins లో విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఓకే, ఇట్ ఈస్ రన్నింగ్. ఓకే, 17 రన్ అయిపోయింది. ఇక్కడ 8 ఉంది కదా, మనకి ఏం కావాలి, ఇక్కడ 10 అనేది చేంజ్ అవ్వాలి. యా, ఇట్ ఈస్ షోయింగ్ 10. సో ఇంకొకసారి మళ్ళీ ఫైనల్గా టెస్ట్ చేద్దాం దీన్ని. సో
10 కదా ఇది. సో 11 ఓకే. git add star git commit -m final commit git push -u origin master. ఓకే. Jenkins okay, 18th build is running now. ఓకే, ఇట్ ఈస్ 10 కదా. ఇక్కడ మనకైతే చేంజ్ రిఫ్రెష్ చేస్తే మనకి 11 రావాలి. 11 రావాలి. సో ఇదైతే మనకి ఇప్పుడు మనకి క్యూబర్నెటిస్లో, సో క్యూబర్నెటిస్ కానీ ఫైనల్గా మనమైతే దీన్ని అయితే అచీవ్ చేసాం. సో మనం ఏమైతే మనం చేంజెస్ చేసి గిటబ్లో పుష్ చేసి అది జెంకిన్స్ లెక్కలేసి, జెంకిన్స్ నుంచి యాన్సిబుల్ లెక్కలేసి, యాన్సిబుల్ గిటబ్ డాకర్ ఇమేజ్ బిల్డ్ చేసి, డాకర్ హబ్ లెక్కేసి అక్కడ నుంచి మనం డైరెక్ట్గా క్యూబర్నెటిస్లో అయితే మనం రిఫ్లెక్ట్ అవుతాం. సో ఇవాళ వీడియోకి అయితే దట్స్ ఇట్ ఫ్రెండ్స్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై.